బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరిగాయన్న సీఎం రమేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. బీజేపీలో తాము విలీనమయ్యే ప్రసక్తే లేదని కొట్టిపారేశారు. ఒకవేళ విలీనం చేయాలి అనుకుంటే డైరెక్ట్గా నడ్డా, అమిత్ షాతో మాట్లాడతాం, కానీ సీఎం రమేష్తో మాట్లాడతామా అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారాన్ని టీవీ9 చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. సీఎం రమేష్ చేసిన కామెంట్స్లో ఇప్పటివరకు పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ క్లారిటీ రావాలి. కేటీఆర్ సీఎం రమేష్ను ఢిల్లీలో కలిసారా, కలవలేదా? అసలు ఇది పనికి మాలిన చర్చ వాస్తవం చెప్పాలంటే. సీఎం రమేష్ లాంటి వాళ్ళు 100,000 మంది కలుస్తుంటారు కేటీఆర్కి. ఎవడోడు ఎప్పుడు కలిసి గుర్తుపెట్టుకోవాల్సిన అక్కడ లేదు కదా, నేనే పట్టించుకోను. ఒకవేళ నిజంగానే బీజేపీతో కలవాల్సిన అవసరం వస్తే, బీజేపీతో కలవాలని కేసీఆర్ కనుక భావిస్తే, ఆయనకి ఇంత గొట్టంగాళ్ళ ఫోన్లతో నింపని వీళ్ళు ఎందుకు మధ్యలో చక్కగా ఒక్క ఫోన్ తీసుకొని కొడితే నడ్డానో, అమిత్ షానో, మోడీనో లైన్లకు వస్తారు కదా. సింపుల్ విషయం కదా. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, నేరుగా సోనియాగాంతోనే మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా కబర్ లేదు. చివరి నిమిషం నాకు తెలుసు కదా మీకు ఆ సంగతి. పొత్తు పెట్టుకున్నందుకే నిజంగా నీతిమంతులు ఎవరైనా ఉంటే ఇటువంటి ప్రయత్నం జరిగితే కూడా వాస్తవాన్ని చెప్పరు. సింపుల్ గుర్తుపెట్టుకోగా నిజంగా జరుగుంటే చెప్పకపోయేవాళ్ళు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపటికి ఆశ ఉంటుంది. ఇవాళ అంటే రాకపోయారు, కానీ రేపు ఇంకెప్పుడన్నా వస్తారేమో మళ్ళీ. ఎందుకంటే ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం అంటే వాళ్ళకి లాభమే కదా, దాన్ని వదుకోరు కదా అవకాశాన్ని. వీళ్ళు మాట్లాడుతున్నారంటేనే దాని అర్థం అందరినీ ద్రాక్షణ పుల్లనా అని మనం వింటాం కదా. మన చిన్న పంచి తెలిసిన సామెత అందరినీ ద్రాక్షణ పుల్లనా. ఒకవేళ బీజేపీలో కలవదలుచుకుంటే బండి సంజయ్ కంటే సీఎం రమేష్ మునగాడని ఒప్పుకుంటుండే. బండి సంజయ్ ఎందుకంటే నేను పనికిమాలిలోని నన్ను ఇక్కడ లెక్క పెట్టలేదు, నన్ను లెక్క పెట్టక అక్కడెక్కడో ఉన్న కడప ఆయన దగ్గర పోయినరు అని చెప్పదలుచుకున్నాడు. ఏం చెప్పదలుచుకుని బండి సంజయ్ బ్రెయినుడే మాట్లాడుతున్నాడు అసలు ఏమన్నా. ఆయన బండి సంజయ్ ఓడు థర్డ్ పార్టీ ఇంకోటి ఉన్నట్టే వేరు. ఓ టీవీ ఛానల్ అయినా ఇంకో ఆయన మీడియా అయినా ఎవరైనా చర్చ పెడతామండి మీరు వస్తారా అని అంటే వేరు. నువ్వు అదే పార్టీలో నువ్వేం సహాయ మంత్రిగా ఉంటావు. ఆఫ్టర్ ఆల్ నీ మెంబర్ ఒకడు ఏదో చెప్తే నేను చర్చ పెడతా. బండి సంజయ్ మాట మామూలుగా అర్థం కాదు, యాంకరింగ్ చేస్తే అర్థమవుద్దా మనకి. ఇది సీఎం రమేష్ కామెంట్స్ని చాలా చిన్నగా చూస్తుంది పార్టీ. ఒకవేళ బీజేపీతో ఏదైనా మాట్లాడాలనుకుంటే బీజేపీ టాప్ లీడర్షిప్తో మాట్లాడేటువంటి కెపాసిటీ కేసీఆర్కి ఉంది. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా సోనియా గాంధీతోనే మాట్లాడి పొత్తు పెట్టుకున్నాం కాబట్టి అలాంటివి ఉన్నా బీజేపీ బయటపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయదంటున్నారు జగదీష్ రెడ్డి. చాలా సిల్లీ కామెంట్స్గా సీఎం రమేష్ కామెంట్ చూస్తున్నామంటూ చెప్తున్నారు. ఓటు స్టూడియో.